వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా ఇంతవరకు నేను కొడుకులో ఉండి మాతో ఉండి నేను ప్రభువా మరి రాత్రి అంతా కాపుతలతో నింపినైనా నేను రాత్రి శనివారం ప్రార్థన కొడుకులో మాకు తోడుకొని మమ్మల్ని నడిపించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి ఎక్కిపించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన తలంపులు బట్టి కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన పండుగను ప్రభువుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధన కొడుకులోని పెట్టలమైన మేము స్తుతించడానికి కనపరచడానికి మీ కృప మాకు దయచేయమని ఈ కొడుకు అంతటి పైన ప్రభు మీ ఆత్మను ఉంచండి, ఆత్మ కార్యములు జరిగించండి. ఈ కొడుకులోనైనా ప్రభు మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించి నేను మీ సన్నిధానం ఆనందాన్ని సంతోషాన్ని బిడ్డమని మాకు దయచేయమని, అలాగే ప్రభు ఈ కొడుకుని మేము ప్రారంభించుతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాస్తము తోడుగా వచ్చి నడిపించుదురుగా కానీ చేసిన ప్రార్థన పాదజన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం మందు ఉద్యోగ కీర్తన పుస్తకముల నుండి స్తుతి పాటుతో ఈ కోడికను కార్యక్రమం సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే.
ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ఎల్ రోహే నన్ను చూచవే వందనమయా ఎల్ రోహే నన్ను చూచవే వందనమయా నన్ను చూచవే వందనమయా నన్ను చూచవే వందనమయా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయా స్వస్థపరచవే వందనమయా నన్ను స్వస్థపరచవే వందనమయా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు ఆరాధన 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 హల్లెలూయా.
మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ మెరుపు రథముల మీద ఉరుము బాటల పైన మన యేసు డరుదించగా మరణ కోటలలోన నిదురించు ప్రియులంతా మహిమ కాయములందుచు మెరుపు రథముల మీద ఉరుము బాటల పైన మన యేసు డరుదించగా మరణ కోటలలోన నిదురించు ప్రియులంతా మహిమ కాయములందుచు మీది లోకాల మదలలోన ప్రియ ప్రభుని దర్శింతుము హల్లెలూయా మీది లోకాల మదలలోన ప్రియ ప్రభుని దర్శింతుము మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ మధ్యాకాశములోన దూత పంకుల నడుమ మరియాసుతుడడు పెంచగా మరణమందకు మిగులు రారాజు జనులంతా కాంతి దేహము దాల్చుచు మధ్యాకాశములోన దూత పంకుల నడుమ మరియాసుతుడడు పెంచగా మరణమందకు మిగులు రారాజు జనులంతా కాంతి దేహము దాల్చుచు మెరుపు దీపాలై మహిమ రూపాలై వరుణి ముఖమును గాంతురు హల్లెలూయా మెరుపు దీపాలై మహిమ రూపాలై వరుణి ముఖమును గాంతురు మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ దేవాదేవుని మహిమ దిశలల్ల విరబోయి దేవాసుతుడరు దంచను దయనందు ప్రియులంతా కొలుబోది జగ ప్రభువు దానాలు దయచేయును దేవాదేవుని మహిమ దిశలల్ల విరబోయి దేవాసుతుడరు దంచను దయనందు ప్రియులంతా కొలుబోది జగ ప్రభువు దానాలు దయచేయును ధవల వస్త్రాలు నీతి మకుటాలు ముదమార ధరయంతురు హల్లెలూయా ధవల వస్త్రాలు నీతి మకుటాలు ముదమార ధరయంతురు మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ ఆసన్నమాయే భువికి వెంచేయు వేళ కలకాలముల పంట పరుడేసు పరిణయము కమనీయముగ సాగును కళ్యాణ కాంతులతో జీవాలోకపు కలతో వధువు వదనము మెరియగా కలకాలముల పంట పరుడేసు పరిణయము కమనీయముగ సాగును కళ్యాణ కాంతులతో జీవాలోకపు కలతో వధువు వదనము మెరియగా కనకహారాలు పుణ్యవరాలు అక్షితులై కొరియోచుండు హల్లెలూయా కనకహారాలు
పుణ్యవరాలు అక్షితులై కురియుచుండు. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి వెంచేయు వేళ సన్నమాయి భువికి వెంచేయు వేళ సన్నమాయి భువికి వెంచేయు వేళ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలిగా తీర్చును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలిగా తీర్చును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిదే నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాళ్ళన త్వరలో మోడులా మిగిలిపోవును.
ఎవ్వరు కొలవలేనిది. బంధుమిత్రులయందు వెలుగుతున్న ప్రేమ దీపము. బంధుమిత్రులయందు వెలుగుతున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఆ ప్రేమ, యేసుని ప్రేమ. అది ఎవ్వరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ. అది ఎవ్వరు కొలవలేనిది. ధరణిలోని స్థిరము కాదు పెరిగిపోను. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు పెరిగిపోను. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిదే నా యేసుని నిత్య ప్రేమ. ఆ ప్రేమ, యేసుని ప్రేమ. అది ఎవ్వరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ. అది ఎవ్వరు కొలవలేనిది. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నవా. ఆలోకానికి మమ్మును చేర్చను నిశ్చనమైనవా. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నవా. ఆలోకానికి మమ్మును చేర్చను నిశ్చనమైనవా. మహనీయుడా నీ బలియాగం. మహనీయుడా నీ బలియాగం. మరువలేని మధుర పర్వం. మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నవా. ఆలోకానికి మమ్మును చేర్చను నిశ్చనమైనవా. పిడరెక్కలు విరచి కట్టినా మెడబెట్టి నెట్టినా అపహాస్యము చేసి
తిట్టిన ముసుగేసి కొట్టిన పెడరేకలు విరచి కట్టిన మెడబట్టి నెట్టిన అపహాస్యము చేసి తిట్టిన ముసుగేసి కొట్టిన మౌనముగానే సహించితివా మౌనముగానే సహించితివా నా శిక్షను భరించితివా నా శిక్షను భరించితివా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చన్ నిచ్చెనవైనవా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చ నిచ్చెనవైనవా సిలువను నీతో మోయించిన బహుగా బాధించిన సిలువకు మేకులతో బిగించిన తలపై ముండ్లుంచిన సిలువను నీతో మోయించిన బహుగా బాధించిన సిలువకు మేకులతో బిగించిన తలపై ముండ్లుంచిన నీ తగ్గింపును చూపించితివా నీ తగ్గింపును చూపించితివా శత్రువులను క్షమించితివా శత్రువులను క్షమించితివా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనవా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చన్ నిచ్చెనవైనవా మహనీయుడా నీ బలియాగం మహనీయుడా నీ బలియాగం మరువలేని మధుర పర్వం మరువలేని మధుర పర్వం ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చన్ నిచ్చెనవైనవా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చన్ నిచ్చెనవైనవా श्रेष्ठ नामति श्रेष्ठ नामं श्री येसु नाममु श्रेष्ठ नामं अति श्रेष्ठ नामं श्री येसु नाममु त्रिएक దేవుని ప్రియమైన నామం
ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము దుర్గమైన ప్రభునామము దుష్టుని బాణము విరచును దుర్గమైన ప్రభునామము దుష్టుని బాణము విరచును దూతలకు ఆజ్ఞాపించును నీతిమంతుల కాచును దూతలకు ఆజ్ఞాపించును నీతిమంతుల కాచును నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము ఇహ పరములలో పైనామము మహిమ ప్రభావము పొందెను ఇహ పరములలో పైనామము మహిమ ప్రభావము పొందెను ప్రభు యేసు క్రీస్తు అనునామము ప్రజలందరికీ పూజ్యము ప్రభు యేసు క్రీస్తు అనునామము ప్రజలందరికీ పూజ్యము నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము త్రియేక దేవుని ప్రియమైన నామం ప్రభు యేసు నామము ఇమ్మానుయేలుగా ఇలకే తెంచిన పరిశుద్ధ నామము శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం
హల్లెలూయా. పిల్లలు ఈ పాట పాడమని మొన్న కుటుంబారాధనలో పాడుతుంటే మా అబ్బాయి ఈ పాట బాగుంది పాడమ్మా అన్నాడు. అప్పుడప్పుడు పాడటం కూడా జరిగింది. మీరు నేర్చుకోవట్లేదని నేను పాడటం మానేశాను. సరే, ఏదేమైనా అన్ని పాటలు దేవుని మహిమపరిచే పాటలే కాబట్టి సరే పాడదాం. ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, కుంటి వారికి కాళ్ళు నొసగే, గ్రోటి వారికి కళ్ళు నొసగే, కుంటి వారికి కాళ్ళు నొసగే, గ్రోటి వారికి కళ్ళు నొసగే, రోగులనెల్లా బాగుపరచే ప్రేమ మీద, రోగులనెల్లా బాగుపరచే ప్రేమ మీద, ఇదేనా న్యాయమిదేనా, ఇదేనా న్యాయమిదేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, చెడుగు యోధులు చెరను బట్టి కొరడ దెబ్బలు కసిగా కొట్టి, చెడుగు యోధులు చెరను బట్టి కొరడ దెబ్బలు కసిగా కొట్టి, వీధులలోనే చిరయ్యా రక్తము కారే, వీధులలోనే చిరయ్యా రక్తము కారే, ఇదేనా న్యాయమిదేనా, ఇదేనా న్యాయమిదేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదేనా, ఇదేనా న్యాయమిదియేనా, ముఖము మీద ఉమ్మి వేసి తలను ముండ్ల కిరీటముంచి, ముఖము మీద ఉమ్మి వేసి తలను ముండ్ల కిరీటముంచి, యూదుల రాజా శుభముని కని హేళన చేయ, యూదుల రాజా శుభముని కని హేళన చేయ, ఇదేనా న్యాయం, ఇదేనా న్యాయమిదియేనా, యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదేనా,
సిలువ మోపి గాయములను ఎన్నో చేసి మోయలేని సిలువ మోపి గాయములను ఎన్నో చేసి నడువలేని రాళ్ళదారి నడిపిరయ్యో నడవలేని రాళ్ళదారి నడిపిరయ్యో ఇదేనా న్యాయమిదియేనా ఇదేనా న్యాయమిదియేనా కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయం కరుణమయుడు సిలువ వేయ ఇదేనా న్యాయమిదియేనా ఇదేనా న్యాయమిదియేనా ప్రాణముండని సిలువ కొయ్యకు మేకులేసి కొట్టిరయ్యో ప్రాణముండగని సిలువ కొయ్యకు మేకులేను కొట్టిరయ్యో ప్రక్కలోని పల్లెమోతో పొడిచిరయ్యో ప్రక్కలోని పల్లెమోతో పొడిచిరయ్యో ఇదేనా న్యాయమిదేనా ఇదేనా న్యాయమిదేనా కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ ఇదేనా న్యాయమిదేనా ఇదేనా న్యాయమిదేనా ఎన్ని మారలు పెట్టిన గాని మారు పల్కడు యేసు ప్రభు ఎన్ని మారలు పెట్టిన గాని మారు పల్కడు యేసు ప్రభు ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత జాలి ఇదేనా న్యాయమిదేనా ఇదేనా న్యాయమిదేనా కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ కరుణమయుడు యేసు ప్రభుని సిలువ
గతించిన వారమంతా దేవుడు కాపాడి భద్రపరిచి నడిపించి క్షేమమునిచ్చి ఆయన సన్నిధానంలో రీతిగా మనము కూడుకోవడానికి ప్రభు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి ఈ సమయం ముందు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం దేవుని గణపరుద్దామండి, దేవుని ఆరాధిద్దాం, స్తోత్రాలు చెల్లించుకుందాం. మన రెండు చేతుల పైకెత్తి దేవుని సన్నిధానం ఉన్నాము గనక, ఆయనతో మనం ఉన్నాము గనక ఆయన్ని స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. స్తోత్రములనైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే స్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవునిచ్చుదగు తండ్రి సమాధానకర్త అధిపతి యేసయ్య నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమునైనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్య నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమగల తండ్రి, పరలోకపు తండ్రి, స్తోత్రముల తండ్రి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమునైనా పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములను మరువక ధ్యానించుమా, మరువక ధ్యానించుమా. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. తండ్రి కుమారుని జాలిపడు రీతిగా, తండ్రి కుమారుని జాలిపడు రీతిగా నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. ఆ ఆ ఆ నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవ మీకే స్తోత్రాలు. నీ బిడ్డల ప్రభుని సన్నిధానంలో ప్రార్థన ప్రభు స్తుతించారు తండ్రి, గణపరిచారు నైనా. నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డల ప్రభు, నువ్వు కన్నినటువంటి నీ బిడ్డల ప్రభు, మీ సిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచిన నీ బిడ్డల ప్రభు, ఈ బృందాన పండుగలో నేను ప్రభు ఆరాధన కొడుకుల ప్రభు స్తుతించి మిమ్మల్ని గణపరిచుండగా తండ్రి,
వారి స్తుతులను అంగీకరించండి, వారి స్తోత్రాలను అంగీకరించండి. ఈ సమయం అంతా నిబిడన ప్రభునైనా మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే కార్యక్రమాలంతా కూడా మీరే మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించుదురుగా. కానీ ఈ కూడికన ప్రభునైనా మీరే ఆదిని సంధ్య వరకు నడిపించండి. మీ మహిమా ప్రభావం ప్రభునైనా కూడుకలో ఉంచండి తండ్రి. కూడి వచ్చిన ప్రత్యేక బిడ్డ ఆత్మ మేరుడు పొందుకునేలాగున మీ ఆత్మ చేత సంధించమని, చేసిన ప్రార్థనలకించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో మృతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మనం అందరం లేచి నిలబడి కీర్తన గ్రంథముల నుండి 14వ కీర్తన పాఠ్యాంశంగా మనం చదువుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. కీర్తన గ్రంథము 14వ కీర్తన ఈ సందర్భంలో మనం చదువుతామండి. మొదటిగా నేను చదివి తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా నా వెనకాల తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు ఒకడు లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు మన వెనుకలను వాక్యమును దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 14వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఏ కీర్తన అండి ఇది? దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు భక్తుడు, దావీదు రాజు, దేవుని నమ్మినటువంటి రాజు అయిండు కూడా. ఆయన రాజు అయిండు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి ఆయన జీవితాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క బ్రతుకు, మానవుని యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో దావీదు ఈ 14వ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు. మానవునికున్న ఆలోచనను మొదటి వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఎవరు అంటారంటే దేవుడు లేడని చెప్పేవారు ఎవరు? వాడు బుద్ధిహీనుడు. ఈ లోకాన్ని చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో సమస్తమును చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఇది మనము చేయలేము కనుక. ఈ చెట్టుని మనం సృష్టించలేం, భూమిని సృష్టించలేం, సూర్య చంద్ర నక్షత్రాన్ని మనము సృష్టించలేము కనుక ఇది మానవునికి అసాధ్యమైన కార్యము. దేవుడు ఉన్నాడు కనుకనే ఇవన్నీ కూడా సృష్టింపబడి ఉన్నవని మానవుడు గ్రహించాలి. అట్టి గ్రహింపు వానికి లేనప్పుడు బైబిల్ చెప్తుంది వట్టివాడు బుద్ధిహీనుడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఎటువంటి వాడు అంటే బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడంట. ఒకవేళ మనం దేవుని సన్నిధానంలో ఉంటూ, దేవుని సన్నిధానం గడుపుతూ దేవుడు లేడనేటువంటి తలంపు కనుక మనకు వచ్చింది అనుకోండి,
మనము కూడా బుద్ధిహీనులమనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అటువంటి వారు ఎవరంటే ఏంటి? దేవుడు లేరని చెప్పినప్పుడు ఎవరు? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేసేటువంటి వారని ప్రభువు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మరొక మాట మానవుని గురించి, మానవుని యొక్క జీవితం గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలిసింది. మేలు చేయువాడు ఒకడును లేడు అని బైబిల్ తెలియజేస్తుంది. మేలు చేసేవాడు ఒకడు కూడా లేడంటే దేవుడు చెప్ప మేలు చేసేవాడు ఎవరు కూడా లేరు. మనం మేలు చేస్తున్నామని అనుకుంటాం అంతే, మన ఇతరులకు మేలు మనం చేయలేం. అందుక మేలు చేయవాడు ఒకడును లేడని బైబిల్ తెలియజేస్తుంది. 2వ వచనంలో చూస్తే మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క స్థితిగతులు తెలియజేస్తూ, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివేకము కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి దేవుని వెతుకువారు ఎవరన్నా కలరేమో అని ఆకాశం నుంచి దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. పరిశీలన చేస్తే దేవుడు కనపడినటువంటి స్థితిగతి ఏమిటి? 3వ వచనంలో ఆయన అంటాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మేలంటే మీకు ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేస్తాను. మేలు చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం, ఇతరుల గురించి రక్షింపబడేటటువంటి స్థితిలో వారు రావాలని ప్రార్థన చేయడం, వారికి నరకము నుంచి తప్పింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో వారు రావడమే వారికి మేలు చేసేటువంటి స్థితిగతులని బైబిల్ తెలియజేస్తుంది. మేలు చేయడం అంటే మనకు కొద్ది భోజనం పెట్టి కొద్ది నీళ్లు ఇచ్చి అతను ఆదుకోవడం మేలు కాదు. నరకము నుంచి తప్పింపబడడం మేలు, పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు. అది నిజమైనటువంటి మేలుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మేలు చేయవాడు ఒకడును లేడంట. బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఒకడును లేడు, ఒక్కడైనను లేడని 2 సార్లు ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 4వ వచనం చదువుదాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివిలేదా? దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగినట్టు ప్రజలను మింగేటటువంటి వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ మనం ఉంటే దేవుడు చేసేటువంటి మేలు కూడా మనకి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల సంతానము పక్షమున దేవుడు ఉంటాడు. చూడండి, యేసేపు జీవితంలో ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఏ విషయంలో కూడా యేసేపు పాపం కానీ దుర్మార్గం కానీ ఇటువంటి దుష్టక్రియలు కానీ చేయలేదు. అన్నగారులతో చెప్పిన మాట ఏంటి? అన్నగారులు నాకు కళ వచ్చింది, ఆ కళ బాబు మీకు చెప్తానని కళను చెప్పాడంతే. యేసేపు ఎప్పుడు కూడా అన్నగారులు తిట్టడం, తల్లిదండ్రులు దూషించడం ఇటువంటి కార్యక్రమాలు యేసేపు ఎప్పుడు చేయలే. నీతిమంతుడిగా బ్రతికాడు యేసేపు. ఆ నీతిమంతుడిగా బ్రతికినటువంటి నీతిమత్వాన్ని బట్టి అన్నగారులు అతని మీద కోపించి పగబట్టి అతని గోతులో తోసి గోతులోంచి తీసివేసి మరలా ఐగుప్తులకి అమ్మేసి ఇలాగ నానా హింసలు పెట్టినా కానీ నీతిమంతుడైనటువంటి యేసేపుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని విషయములలో దేవుడు నీతిమంతుడైనటువంటి యేసేపుని కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, బాధపడవారు ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ఆశ్రయం అండి నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి. ఒకవేళ నువ్వు నీతిమంతులుగా ఉండి ఏ అపరాధం చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ అబద్ధం ఆడకుండా, ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు నువ్వు బాధపరచబడుతుంటే దేవుడు చూస్తూ ఆయన ఊరుకోడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు బాధపడవచ్చు, ఇతరులను ఏడిపించినప్పుడు బాధపడవచ్చు. ఒకవేళ ఎదుటి వారి దోషణ కలిగి దూషించి వారి విషయంలో మీరు బాధపడడం అనేది సహజమే. కానీ నీతిమంతుడిగా ఉండి ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా నీతిమంతుడిగా ఉంటూ నువ్వు దేవుని ఇతరుల నువ్వు బాధపరచబడుతుంటే దేవుడు నిన్ను చూసి ఊరుకోడు. నీతిమంతుల పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనంలో సియోను నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును కాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యాకోబు అన్న ఇశ్రాయేలు అన్న దేవుని బిడ్డలు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు దేవుని బిడ్డలైన వారందరూ కూడా సంతోషించి ఆనందిస్తారంట. దేవుడు తప్పిస్తాడంతే. దేవుడు చెరల నుంచి తప్పిస్తాడు, ఇరుకుల నుంచి తప్పిస్తాడు, ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు, వ్యాధుల నుంచి విడిపిస్తాడు. దేవుని యందు విశ్వాసం కలిగి మనము జీవించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఒకవేళ బాధపడినా, తృణీకరింపబడినా, వేదన పొందినా నీతిమంతులైన వారి పక్షం దేవుడు ఉంటాడని సత్యాన్ని మరువకుండా మనం దేవునితో నడుస్తూ దేవునికి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కీర్తన దేవుడు మన ఎడల దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక.